ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. గడిచిన ఈ సంవత్సరం అంతా, ఇది డిసెంబర్ నెల. డిసెంబర్ నెలలో కూడా చివరికి వచ్చాం కదా మనం. కానీ తండ్రి దేవుని కృపను బట్టి మనకి ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డంకులు. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే జనవరి నెల నుంచి ఇప్పటి వరకు, ఈ నెల వరకు లేదా నవంబర్ నెల వరకు కూడా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎంత భయంకరమైన పరిస్థితులు మనకెదురయ్యాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు ఇంతవరకు మనం క్షేమంగా ఉన్నామంటే మనమేమన్నా గొప్పవారమా? మనమేమన్నా భక్తి గలవాళ్ళమా? కాదు కదా. ఏదో ఒక విషయంలో జారిపోతానే ఉంటాము. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఇన్ని నెలలు తండ్రి కాపుదలలో మన నుంచి ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచాడు కదా. ఒక్కసారి గడిచిన ఈ సంవత్సరం ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. మీ జీవితంలో తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎలాంటి సమస్యలు వచ్చాయో మీ జీవితంలో, మీ కుటుంబంలో మీకు ఏ ఏ సమస్యలు వచ్చాయో మీకు మాత్రమే తెలుసు కదా. కొన్ని సమస్యలే కొందరికి మనం చెప్పుకుంటాం, అన్నీ మనం చెప్పుకోలేం కదా. కొన్ని పర్సనల్స్ ఉంటాయి. కానీ మన తండ్రి పాదాల దగ్గర ప్రతి సమస్య మనం చెప్తాము. మనం చెప్పకపోయినా తండ్రికి తెలుసు. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా కూడా ఖచ్చితంగా తండ్రి పాదాలు పట్టుకునే ఉంటారు. తండ్రి ఆ సమస్య నుంచి మిమ్మల్ని తప్పించే ఉంటాడు. ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించి ఉంటాడు. అవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. ఎంత ధన్యత అంటే అసలు. ఎందుకంటే చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. తండ్రి చూస్తూ ఉంటాడు, నేను చేసిన మేలు మర్చిపోయారా, గుర్తుపెట్టుకున్నారా అని. అందుకే కదా కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు ఒక ఆయనకి కళ్ళిస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యేసు ప్రభు వారే అతని దగ్గరికి వస్తాడు కదా. అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకున్నాడా లేకపోతే మర్చిపోయాడా అని తెలుసుకోవడానికి. అందుకే ప్రతి దినము, ప్రతి క్షణం కూడా తండ్రి చేసిన ప్రతి మేలు మనం ఎన్ని మేలులు జ్ఞాపకం చేసుకోగలిగితే మనకి అంత ధన్యత, అంత ఆశీర్వాదం కూడా. తండ్రికి ఇంకా మనం దగ్గర అవుతాం. నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ, అంటే ఊహ తెలిసిన తర్వాత మేము ఏ స్థితిలో ఉన్నాము, తర్వాత తండ్రి మమ్మల్ని ఏ స్థితికి తీసుకొచ్చాడు, ఎంత భయంకరమైన, అందరూ ఎగతాళి చేసి, అందరూ చులకన చేసి, కనీసం డ్వాక్రాలో ఉందామంటే మేము కట్టలేని పరిస్థితి అని వద్దన్నారు మిగతా వాళ్ళు. అందరూ క్రిస్టియన్సే, మేము కూడా ఉంటాము డ్వాక్రాలు. అంటే మా అమ్మ వెళ్తే మళ్ళీ రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళే. వాళ్ళు పలానా వాళ్ళు గ్రూప్లో ఉంటే మేము ఉండం అని వెళ్ళిపోయారు ఇంటికి. కానీ తండ్రి ఇంత చక్కగా అసలు ఆ పరిస్థితిని ఎలా తిప్పేశారంటే, అప్పుడు మేమేమి మాటకు మాట చెప్పడం కానీ, అంటే ఆ మనసు తండ్రి ఇచ్చిందే, మన సొంత ఆలోచన, మన సొంత మనసు కాదు కదా. బాధపడ్డాం. ఇంటికి వచ్చి చెప్పిందమ్మా, ఇట్లా అంటున్నారయ్యా, మనం ఉంటానంటే వాళ్ళు ఉన్నారంట గ్రూపులో. అంటే మనం కట్టలేని పరిస్థితి కదా మనది. అంటే సరే వదిలేసాయి, వదిలే, ఇప్పుడు వదిలే, అప్పుడు ఉన్నప్పుడే మంచి పని దొరికినప్పుడే వేరే గ్రూప్లో ఉందామని మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళతో గొడవకి వెళ్తాం. కానీ అలా మనం చేయం కదా. తర్వాత కొన్నాళ్ళ తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఇక మేము వేరే గ్రూప్లో ఉన్నాము, ఆ గ్రూప్ వదిలేసి. పరిస్థితి ఎలా మార్చాడంటే తండ్రి, ఎవరైతే పలానా వాళ్ళు, అంటే మేము గ్రూపులో ఉంటే నేను ఉండను అని ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళే డబ్బులు కట్టడానికి లేక చాలాసార్లు మన దగ్గరే తీసుకున్నారు. ఆంటీ ఇట్లా డ్వాక్రా కట్టాలి, వచ్చిన తర్వాత ఇస్తాను, కొంచెం ఇస్తారా అంటే ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు నానైతే ఒకటే మాట చెప్పాడు, ఆ అమ్మాయి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఇచ్చేయి, లేవు అని మాత్రం చెప్పొద్దు. ఒకవేళ మన దగ్గర లేకపోయినా వేరే చోట తీసుకునివ్వు. అంటే ఎవరైతే వద్దు అని వెళ్ళిపోయారో వాళ్ళే మన దగ్గరకు వచ్చి సహాయం అడిగే స్థాయికి తండ్రి మమ్మల్ని హెచ్చించాడు. అసలు ఎంత గొప్ప ధన్యత అంటే, తండ్రికి ఏ రీతిగా కృతజ్ఞతలు చెప్పాలో, ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే. చిన్నప్పుడు ఇల్లు చాలాసార్లు చెప్పాను, ఇల్లు లేదు, పూరి గుడిసె.
పక్కన ఫుల్ వర్షానికి గోడ పడిపోయింది. చీర ఒకవైపు చీర కట్టుకొని, ఎందుకంటే గోడ కట్టలేని పరిస్థితి. అప్పుడు కూడా మట్టి దొరకదు, మట్టి కోసం వెళ్ళాలి లేదా కొనాలి. అది కొనే పరిస్థితిలో కూడా లేవు చిన్నపిల్లలు. ఆ ఇల్లు కారింది, అయినా అలాగే పెట్టుకొని ఉన్నాం. చాలా మంది ఎగతాళి చేశారు, చాలా మంది చులకన చేసి తక్కువ చేసి మాట్లాడారు. ఎవరైతే మమ్మల్ని హేళన చేసి మాట్లాడారో వాళ్ళ కళ్ళ ముందే ఎంతగా హెచ్చించారంటే తండ్రి, ఉన్నంతలోనే మరీ పెద్ద పెద్ద ప్యాలెస్లో అవసరం లేదు. ఆ గుడిసె పడేసి చక్కగా మాకు సరిపడా ఇల్లు కట్టుకొని, చుట్టూ ప్రహరీ కట్టుకొని, టైల్స్ వేయించుకొని అంతగా ధన్యతిచ్చాడు తండ్రి. అంతకన్నా ఏం కావాలండి? ప్రతిదీ కూడా తండ్రి చేసిన ప్రతి మేలు. మనం ఎలాంటి అవమానాలు పొందాము, ఎంత చులకనగా చూడబడ్డాము, ఆ పరిస్థితుల నుంచి తండ్రి మనల్ని ఎలా మన పరిస్థితి మార్చివేశాడు. మీ జీవితం, నా కుటుంబంలో నాకు జరిగినవి అన్నీ నాకు గుర్తున్నాయి. మీ జీవితంలో, మీ కుటుంబంలో మీకు జరిగిన ప్రతిదీ, బిడ్డలకి ఒకవేళ మీ పిల్లలకి ఫీజు కట్టే పరిస్థితి లేదు, కానీ తండ్రి ఎవరికరి ద్వారా ఎవరో ఒకరితో ఆ సహాయం పంపించాడు. చాలా ఇబ్బంది పడ్డానమ్మా, నా పిల్లలకి ఫీజు కట్టలేక చదువు ఆగిపోయిందేమో. కానీ నా తండ్రి నా మీద నా కన్నీరు చూశాడు. నేను కన్నీరు కార్చడం నా తండ్రి చూసి, నా బాధ నా తండ్రి చూసి, వేరే వాడితో నా తండ్రి నాకు సహాయాన్ని పంపించాడు అనే సాక్ష్యాలు ఉంటాయి కదా మీకు. ప్రతిదీ కూడా తండ్రి చేసిన ప్రతి మేలు ఈ గడిచిన ఈ సంవత్సరంలో 2025లో జనవరి నుంచి ఇప్పటి వరకు తండ్రి చేసిన ప్రతి మేలు మీరు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెప్పండి చాలు. అంటే అంత వెనక్కి వెళ్ళలేము సిస్టర్, చిన్నపిల్లలు అప్పుడు దాకా వెళ్ళలేమంటే ఈ సంవత్సరం జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తండ్రి చేసిన మేలు మనం మర్చిపోకూడదు. దావీదు గారు అందుకే అంతగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ప్రతి దినం కూడా అయ్యా తల్లి గర్భములో నేను పిండముగా రూపింపడంటే అంత వెనక్కి వెళ్ళారు దావీదు గారు. మన మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, ఏదైనా కారు ఇప్పుడు ఒక సమస్య తండ్రి పాదాల దగ్గర పెడితే ఆ సమస్య తీరిపోయిందంటే ఆ సండే చర్చికి వెళ్ళి సాక్ష్యం చెప్పేస్తాము, ఇక అది మర్చిపోతున్నామేమో. అందుకనే తండ్రి మరలా గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు తండ్రి చేసిన మేలులు ఎవరు మర్చిపోతున్నారో నాకైతే తెలియదండి, కానీ తండ్రికి తెలుసు కాబట్టే మర్చిపోవద్దమ్మా. ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి, అప్పుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని తండ్రి చెప్తున్నాడు. చాలా ఇబ్బందులు పడి ఉంటారు. ఒకానొక సమయంలో చాలా కష్టమైన పరిస్థితుల్లో, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగం లేకుండా కానీ, పిల్లల ద్వారా కానీ, బంధువుల్లో కానీ చులకనగా అయ్యారేమో. ఇప్పుడు గౌరవంగా తండ్రి హెచ్చించాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి చేసిన ప్రతి మేలు మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుని తండ్రికి కృతజ్ఞతలు చెప్తే అంతగా మనం ఆశీర్వదించబడతాం. ఇక మనం అంతకన్నా మనం కష్టపడాల్సిన పనేం లేదు. కృతజ్ఞత, ఒక్క థ్యాంక్స్. ఎందుకంటే తండ్రి కంపల్సరీ చూస్తాడు. మనకి అది ఆ వాక్యం కనుక రాపించి పెట్టకపోయినట్టయితే మనకు తెలిసేది కాదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదేమో. కానీ తండ్రి చాలాసార్లు చాలా మంది చూస్తాడు, స్వస్థపరిచాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి స్వస్థత ఇచ్చాను, వాళ్ళు పొందుకున్న మేలు మర్చిపోయారా లేదా గుర్తుపెట్టుకుని ఉన్నారా అని తండ్రి చూశాడు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. అందుకని అంటే తండ్రి మనం జీవితంలో చేసిన మేలులు మనం పొందుకొని విడుదల పొంది ఆ చేసిన మేలు మనం మర్చిపోతున్నామో లేకపోతే గుర్తుపెట్టుకొని ప్రతిరోజు తండ్రికి కృతజ్ఞతలు చెప్తున్నామా లేదా అని ఖచ్చితంగా తండ్రి చూస్తానే ఉంటాడు. అందుకనే ఈ మాటలు సీరియస్గా తీసుకోండి. ఎప్పుడెప్పుడో జరిగిన గొడవలు గుర్తుంటే, ఎప్పుడెప్పుడో వచ్చిన మనస్పర్ధలు గుర్తుంటే, కొంతమంది అయితే అసలు సంవత్సరాల తరబడి మాట్లాడకుండానే ఉంటారు. వాళ్ళు ఎదురుపడ్డా కూడా మొహం తిప్పుకొని వెళ్ళడం. వాళ్ళు కనీసం ఆరోగ్యం బాగాకుండా ఐసీయూలో ఉన్నప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటారు. ఎందుకంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు జరిగిన గొడవలు అప్పుడు కూడా వాళ్ళకి గుర్తుపెట్టుకుంటాం మనం. అవి గుర్తున్నప్పుడు తండ్రి మన జీవితంలో చేసిన మేలను గుర్తుండవా? చక్కగా గుర్తొస్తాయి. మీరు మొదలు పెట్టండి.
ఒక్కసారి కూర్చొని ఆలోచించుకోండి ప్రశాంతంగా. ఖచ్చితంగా తండ్రి మనకి గుర్తొచ్చేలా తండ్రే సహాయం చేస్తాడు. తండ్రి చేసిన ప్రతి మేలు అది చిన్నదైనా పెద్దదైనా సరే. నాకు చాలాసార్లు తండ్రి, నేను కండక్టర్గా చేసేటప్పుడు బస్సులో అప్పుడు ఆగిపోయిందని చెప్పాను కదా, ఆ విషయంలో తండ్రి కృతజ్ఞత. అమ్మా నాన్నకి యాక్సిడెంట్, అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి తండ్రి అసలు ఆ ప్లేస్లో యాక్సిడెంట్ అయితే బతకలేదు ఎవరు, అమ్మ వాళ్ళు తప్ప. ఇప్పుడు కూడా గుర్తుంది, ఎందుకంటే మా నాన్న మాకు చెప్తా ఉంటాడు ప్రతిరోజు, దేవుడు చేసిన మేలును మనం మర్చిపోకూడదమ్మా, గుర్తుంచుకోవాలని. అట్లా దేవుని కృపను బట్టి నాన్న ద్వారా మాకు అలవాటు చేశాడు. ఇప్పుడు నేనేదో గొప్పదానని కాదు, నా ద్వారా మీకు గుర్తు చేస్తున్నాడు అనుకోండి. నేను కాకపోతే ఇంకొకళ్ళు చెప్తారు, కానీ చెప్పిస్తుంది ఎవరు? తండ్రి. ఒక్కసారి ఆలోచించుకొని తండ్రి చేసిన ఈ సంవత్సరంలో లేదా మీరు బాల్యంలో ఉన్నప్పటి నుంచి ప్రతి మేలు, నాకు నా పిల్లలు చూస్తే నేను అప్పుడు ప్రెగ్నెంట్తో, ఇప్పుడు వాళ్ళకి ఒక పాపకి 8, బాబుకి 6 years. వాళ్ళని చూస్తే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు సంవత్సరం అంటే 8 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళిపోతా. వాళ్ళని చూస్తే నాకు ఆ ప్రార్థన గుర్తొచ్చింది. అసలు నేనైనా ప్రార్థన చేసింది, నా ప్రార్థనకు నా తండ్రి జవాబిచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టాడు నా బిడ్డల్ని అనిపించింది. వాళ్ళని చూసినప్పుడల్లా తండ్రి చేసిన కార్యం గుర్తొచ్చింది, నా ప్రార్థనకు నా తండ్రి జవాబిచ్చాడు అని గుర్తొచ్చింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేసేటప్పుడు తలాంత్ తండ్రి నా మీద జారిపడి, నేను ఏ విషయంలో కూడా తక్కువ కాకూడదని, నలుగురిలో నన్ను తక్కువ చేయకూడదని నాకు కూడా ఒక తలాంత్ ఇచ్చాడు తండ్రి అనిపించింది. అవన్నీ గుర్తు చేసుకోవాలి మనం. ఉద్యోగం వచ్చిందంటే తండ్రి, ఎంతో మంది ఉద్యోగం లేక తిరుగుతున్నారు, అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఇప్పుడు నేను చేసిన ఉద్యోగం నా తండ్రి నాకు అనుగ్రహించాడు అని గుర్తు చేసుకోండి. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.